హాయ్ అండి. ఇప్పుడు మనం చెప్పుకునేది తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి గురించి. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశంలోని తిరుమల ఏడుకొండల మీద వెలిసిన తీర్థక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఏడుకొండలను సప్తగిరులు అంటారు. శేషాద్రి, గురుడాద్రి, వృషభాద్రి, నరసింహాద్రి, నీలాద్రి, అనంతాద్రి, వెంకటాద్రి. పురాణాల ప్రకారం ఒకసారి భూమి పాపభారంతో బాధపడుతూ విష్ణుమూర్తిని వేడుకుంది. అందుకే విష్ణువు భూమిపై శ్రీనివాసుడిగా అవతరించారు. మొదట స్వామి తన పరమ భక్తురాలైన పద్మావతి అమ్మవారిని దర్శించి తిరుమల కొండపై తపస్సు ప్రారంభించారు. అప్పటికే శ్రీనివాసుడు నరవర్తి కుమార్తె పద్మావతిని ప్రేమించాడు. దేవతలందరి సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. ఆ మహావివాహం కోసం కుబేరుడి దగ్గర స్వామి అప్పు తీసుకున్నారు. అందుకే నేటికి భక్తులు చెందిన హుండీలో పడే ప్రతి రూపాయి దేవుడు పెళ్లి అప్పు తీర్చడానికి అని నమ్మకం. పెళ్లి తర్వాత ఒకరోజు మహాలక్ష్మి కోపంతో తిరుమల వదిలి వెళ్ళింది. స్వామి బాధలోకి వెళ్ళి ఏడుకొండలపై కూర్చుని కలియుగ ప్రత్యక్ష దేవుడిగా నిలిచారు. యుగాంతం వరకు అక్కడే ఉండి తన భక్తులను రక్షిస్తానని ప్రతిజ్ఞ చేశారు. తరువాత ఒకరోజు స్వామివారికి తలపై గాయం అవగా నీలాదేవి అనే గాంధర్వ కన్య తన జుట్టును కత్తిరించి స్వామి తలకు పెట్టింది. దాంతో భక్తులు స్వామి కోసం తమ జుట్టును మండనం చేసి సమర్పించడం ప్రారంభమైంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జుట్టు సేవా కేంద్రం అయ్యింది. ప్రతిరోజు లక్షలాది భక్తులు తిరుమలకు చేరి గోవిందా గోవిందా అంటూ స్వామివారి దర్శనం చేస్తారు. ఇక్కడ లడ్డు ప్రసాదం ప్రపంచ ప్రసిద్ధి. ఇది దేవుని పవిత్రమైన వరప్రసాదం. స్వామివారిని ఒకసారి దర్శనిస్తే జన్మ జన్మ పాపాలు నశించి కోరికలు నెరవేరుతాయని నమ్మకం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. గోవిందా గోవిందా అని కామెంట్ పెట్టండి.